నమస్కారం అన్న. నమస్కారం. చాలా సంతోషం అన్న, మిమ్మల్ని ఇంత బిజీ షెడ్యూల్ కూడా మాకు టైం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎట్లున్నారన్న? ఓకే, దిగ్విజయంగా 30 రోజులు శాసనసభ్యులుగా పూర్తి చేసుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది అన్న ప్రజాక్షేత్రంలో? బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా ప్రజలు కోరుకున్న తెలంగాణ, ప్రజలు స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆత్మగౌరవం నినాదంతో తెలంగాణ సాధించుకున్నాం. ఆ తెలంగాణ మరి గడిల బందీ అయింది. ఆ బందీ అయిన తెలంగాణను మళ్ళీ ఎవరైతే అప్పుడు మరి ముందుండి నడిపించారో తెలంగాణ ఉద్యమాన్ని, ఆ సామాజిక వర్గాలే మళ్ళీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే శ్రీరామ రక్ష అని భావించారు. అదే యువత, అదే ఉద్యోగ సంఘాలు, అదే గిరిజనులు, అదే దళిత వెనుకబడిన కులాలు, అన్ని సామాజిక వర్గాలు, మేధావులు ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే సుభిక్షంగా ఉంటాం. 60 సంవత్సరాల ఒక ట్రాక్ చరిత్ర గల పార్టీ. అభివృద్ధి ఈరోజు దేశాన్ని మరి ప్రపంచంలోనే ఒక అభివృద్ధి దేశంగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఈరోజు రాష్ట్రంలో అధికారాన్ని తెచ్చింది ప్రజలే. కాబట్టి ముందు ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాళ్ళందరికీ మరి అభినందనలు తెలియజేస్తూ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అన్న, స్థానిక మీ నియోజకవర్గంలో ఇన్నేళ్ల రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిని కాదని చెప్పి మిమ్మల్ని ఇంత భారీ మెజార్టీతో గెలిపించిర్రు, మీరు ఇంత భారీ మెజార్టీతో గెలిచిర్రు అని అంటే ఈ గెలుపు మీ వ్యక్తిగతమా లేదంటే పార్టీ బలం అంటే ఏం చెప్తారు? తప్పకుండా పార్టీ బలం, కంచుకోట, కాంగ్రెస్ పార్టీ కంచుకోట డోర్నకల్. అవును, ప్రజలు ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో కేవలం 2 సార్లు మాత్రమే 2009, 2018 2 సార్లు మాత్రమే వేరే పార్టీలకు అవకాశం ఇచ్చింది. పులివెందుల తర్వాత డోర్నకల్, అది అందరికీ తెలిసిన విషయమే. సో ప్రజల కష్టం, కృషి, అదేవిధంగా 10 సంవత్సరాలుగా ఒక నమ్మకం, ప్రజల్లో ఒక నమ్మకాన్ని నేను కలిగించగలిగిన, ప్రజలకు సేవ చేయడం కోసం నా వైద్య వృత్తిని కూడా వదిలేసి ప్రజల్లో మమేకం అవడానికి నేను సాధ్యమైనంత వరకు కృషి చేసిన. కాబట్టి నా మీద ఉన్న నమ్మకం, పార్టీలో ఉన్న అభిమానం, పార్టీ మీద ఉన్న అభిమానం, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ వారు చేసిన ఒక నిరంకుశ పాలన, ఒక నిరంకుశ మనస్తత్వం, ఇవన్నీ నా గెలుపు కారణం. అన్న, మీ విపక్షాలు విమర్శిస్తున్నట్టు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేక విధానంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు తప్ప ఏదో కాంగ్రెస్ ఏదో చేస్తారని నమ్మకంతో కాదని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు అన్న. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళు చాలా చెప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలు చేసిందేం లేదు. స్వయంగా టీఆర్ఎస్ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మవంచనకు గురయ్యారు. 10 సంవత్సరాల పాలనలో ఒక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే చరిత్ర గతంలో ఎప్పుడు చూడలే. కేవలం వాళ్ళ కుటుంబం లేదంటే కొంతమంది 2-3 మంత్రులకు స్వేచ్ఛ ఇచ్చారు తప్ప ఆ పార్టీలో ఏ మంత్రిని మాట్లాడనిచ్చారు 18 మందిలో. అదే విధంగా ఒక కుటుంబంలో 4-5 మరి మంత్రి శాఖలు, మరి మెయిన్ పోర్ట్ఫోలియోలు తీసుకోవడం, అది ఏ గతంలో ఎప్పుడన్నా చూసినామా? అదే విధంగా కనీసం ప్రగతి భవన్ కి మంత్రులకు పోయే అవకాశం లేదు. అదే విధంగా ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ లేదు. అంటే రాచరిక పాలన వైపు పోతున్నామా అనే ఒక భయాన్ని మరి మంత్రులల్లా, ఎమ్మెల్యేలల్లో, సర్పంచ్లలో, లోకల్ బాడీ అన్ని ప్రజాప్రతినిధులు అందరూ ఒక భయభ్రాంతమైన ఒక వాతావరణాన్ని చూసిరు 10 సంవత్సరాల్లో వాళ్ళు. అదేవిధంగా ప్రతిపక్షం మీద కూడా పోలీసులతోని ఆ రోజు నిజాం వాళ్ళు చేసినట్టు రజాకారులను ఏ విధంగా అయితే నిజాం వాడుకున్నాడో, కేసీఆర్ గారు పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా వాడుకున్నాడు. వారు ఎవరన్నా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఎక్కడన్నా మీటింగ్ పెడితే ఆడ ప్రతిపక్ష నాయకులందరినీ, అన్ని పార్టీల వారిని అందరినీ, ముఖ్య కార్యకర్తలందరినీ బైండ్ ఓవర్ చేయడం, రాత్రి వారిని ముందు రోజు రాత్రి బైండ్ ఓవర్ చేయడం, అంటే ఒక స్వేచ్ఛను హరించడం అనేది రాష్ట్రంలో చూసినాం. తెలంగాణ ఉద్యమం నడిచిందే స్వేచ్ఛ మీద. ఆ రోజు ఇంత నిరంకుశ ఆలోచన కనుక కాంగ్రెస్ పార్టీకి ఉంటే అసలు తెలంగాణ ఎట్లా వచ్చేది? వీరు ఉద్యమాలు ఎట్లా చేసేవారు? కేసీఆర్ గారు శాంతియుతంగా చేసినందుకు రాలే. ప్రజలు, విద్యార్థులు కోరుకున్నారు, ఉద్యోగ సంఘాలు, మేధావులు అందరూ తెలంగాణ వస్తే ఒక స్వేచ్ఛ, ఒక ఉద్యోగాలు, ఉపాధి, మన నిధులు మనకు వస్తాయని చెప్పి అనుకున్నారు. కాబట్టి తెలంగాణ వచ్చింది. ప్రజల అభిమతాన్ని సోనియా గాంధీ గారు కూడా గౌరవించి దాని మాట ఇచ్చారు. దాన్ని మాట నిలబెట్టుకునే దాంట్లో వాళ్ళు నిమగ్నమై శ్రీకృష్ణ కమిటీని వేసిరు. ఎవరిని మరి తక్కువ చేయకుండా ఆంధ్ర వారిని కూడా గౌరవిస్తూనే తెలంగాణ ఏర్పాటులో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. ఎక్కడ వాళ్ళు అంటే ప్రచార ఆర్భాటాల కోసం కాంగ్రెస్ పార్టీ చూడలే. అట్లా చూసి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది. 14లో కూడా కాంగ్రెస్ కంటిన్యూగా ఉండేది.
కానీ ప్రజలు కోరుకున్న తెలంగాణ రాలేదనేది 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాక కేసీఆర్ గారి పాలనను చూసిన తర్వాత 10 సంవత్సరాలకి విసుగు చెందిరు. కాబట్టి వాళ్ళ మీద వ్యతిరేకత ఖచ్చితంగా ఏర్పడ్డది. అదేవిధంగా వారు ఇచ్చిన ఒక్క హామీ కాదు, 100 హామీలు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలకు కేవలం బిస్కెట్లు వేసి వీళ్ళు ప్రజాధనాన్ని కొల్లగొట్టే పని. టీఆర్ఎస్ పార్టీ ఏ హామీలు నెరవేర్చలేదన్న? ఏ హామీ నెరవేర్చింది చెప్పండి? ఓకే, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, తర్వాత మేము అనలేదని మాట మార్చిరు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, ఊరికి ఒక 20 10 ఇచ్చిరు తప్ప మరి ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన దాఖలాలు ఏ ఊర్లో లేవు. మండలానికి ఒక 50 100 అంతకంటే ఎక్కువ రాలే. తర్వాత 3 ఎకరాల భూమి దళిత గిరిజన కుటుంబాలకు నిరుపేదలకు ఇస్తామన్నారు, ఎక్కడ ఇయ్యలే. తర్వాత మూసిని కొబ్బరి నీళ్లు తాగేటట్టు చేస్తామన్నారు, చేయలే. మూసి ప్రక్షాళన చేయలేదు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన అన్నారు, హుస్సేన్ సాగర్ చుట్టూ ఒక ఆకాశ హర్మ్యాలని అంటే అందమైన పేర్లు వాడిరు. అదేవిధంగా ఇస్తాంబుల్ ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తాం, కరీంనగర్ని డల్లాజ్ చేస్తాం, వరంగల్ని ఇంకోది చేస్తాం. ఏం చేసిరు? ఎక్కడ వేసినా ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడే వదిలేసిరు. హామీలు నెరవేర్చకపోగా ఆ హామీల నుంచి ప్రజల్ని దారి మళ్లించడం కోసం గొర్రెలు బర్రెలు పందులు అనే పథకాలు తెచ్చిరు. అవి కూడా ఎవరికి ఇచ్చిరు? గ్రామాలలో వాళ్ళ కార్యకర్తలకు రీసైక్లింగ్ చేసిరు. అంటే ఒక యూనిట్ గొర్రెలు అనంతపూర్ నుంచో కర్నూలు నుంచో తెచ్చిరు. తెచ్చి అదే యూనిట్ మల్లయ్యకి ఇచ్చిరు, పుల్లయ్యకి ఇచ్చిరు, ఎల్లయ్యకి ఇచ్చిరు, ఇంకొకరికి ఇచ్చిరు. కానీ గొర్రెలు ఎవరు చూస్తే గొర్రెలు ఎవరి దగ్గర లేవు. అంటే గొర్రెలు ఇస్తున్నామని చెప్పేసి డీడీలు కట్టించుకున్నారు. ఆ డీడీలు కట్టించుకున్న యాదవ్ సోదరులు ఇప్పటికీ బాధపడుతున్నారు. సో ఎన్నికలు ఇంకో 4 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని కేసీఆర్ గారికి తెలుసు, కేటీఆర్ గారికి తెలుసు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అదేంటి గృహలక్ష్మి అనే పథకాన్ని అప్లికేషన్ తీసుకున్నారు. ఏ విధంగా సాధ్యమవుతుంది? రాష్ట్రాన్ని అప్పుల కొంపలో ముంచేసిరు. ఉద్యోగస్తులు జీతాలు రావడానికి 20 తారీఖు దాకా వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా కాంట్రాక్టులు చేసిన పనులు గత 10 సంవత్సరాల క్రితం చేసిన పనులకే బిల్లులు చెల్లించలేక వాళ్ళకు టోకన్ సీరియల్ టోకన్ నెంబర్ ఇచ్చి టోకన్ సిస్టమ్ తెచ్చి అంటే వారికి ఎప్పుడు వస్తుందో వారికి కూడా తెలియని పరిస్థితి కాంట్రాక్టులలో. ఆ బిల్లులు తెచ్చుకోవడం కోసం మంత్రులకు 2%, 3%, 4% కమిషన్ ఇచ్చి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులతోని సంబంధాలు బంధుత్వాలు ఉన్న వాళ్ళు తెచ్చుకోగలిగారు తప్ప నిజంగా ఏ కాంట్రాక్టర్ ఈ రాష్ట్రంలో బాగుపడలేదు. లేదు. వాళ్ళు చేసిన పనులకు ఇంట్రెస్ట్, అప్పులు తెచ్చిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టలేక అసలు రాక మరి వాళ్ళని అడ్డు విడిచిండు. కేవలం లిక్కర్ షాపుల మీద, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం మీద ప్రభుత్వాన్ని నడిపించే పనులు చేసిరు తప్ప 6,71,000 కోట్ల బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చిరు, అధిక వడ్డీతో తెచ్చిరు. తెచ్చి మరి అంటే పాలన సాగించారు. దానివల్ల అంటే హంగులు ఆర్భాటాలు చేయగలిగారు తప్ప ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టిరు, ప్రజా సంక్షేమాన్ని అసలు మొత్తానికి మర్చిపోయారు. పాలన సాగిస్తున్నట్టు నటించారు తప్ప ఎక్కడ అభివృద్ధి జరగలే. సంక్షేమ నిధులు పేదోనికి అందలే. అది వాస్తవం. రైట్ అన్న, మీరు చెప్తున్నట్టు టీఆర్ఎస్ వైఫల్యాలు తెలంగాణ రాష్ట్రానికి అందరికీ తెలిసినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఏం చేయబోతుందనే ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిందన్న. ఇచ్చిన 6 గ్యారెంటీలను ఏదైతే నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుందా, ఇది ముమ్మాటికి సాధ్యమయ్యే పనులేనా అని చెప్పి రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తుంది. దీని మీద కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాల్లో హామీలు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకుండా వదిలేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో హరిత విప్లవాన్ని తెచ్చింది. కూడు గుడ్డ గూడు నినాదాన్ని తెచ్చి పేద బడుగు బడిన వర్గాల్ని అందరికీ అన్ని ఫలాలు అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక లేచింది. ఈ రోజు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చింది కాంగ్రెస్, ఫారెస్ట్ రైట్ యాక్ట్ తెచ్చింది కాంగ్రెస్, ఫుడ్ ఆహార భద్రత యాక్ట్ తెచ్చింది కాంగ్రెస్. అదేవిధంగా పేదోన్ని విద్య వైపు, ఉద్యోగాల వైపు, ఉపాధి వైపు నడిపించింది కాంగ్రెస్. ఈరోజు ప్రపంచంలోనే స్పోర్ట్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, పరిశ్రమలు నెలకొల్పడంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడి పనిచేసింది. కాబట్టి ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం. ఈరోజు సాంకేతిక విప్లవం తెచ్చింది ఎవరు? రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా ఈరోజు ఇస్రోను అంత స్ట్రెంథన్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ దగ్గరనే మొదలైంది, దాన్ని గాంధీ కుటుంబం కంటిన్యూ చేసింది. కాబట్టి ఈరోజు అదే మన అభివృద్ధి దేశాలు చెందిన దేశాల్లో 2వ 3వ జాబితాలో మనం ఇది ఇస్రో సంస్థల నుంచి మనం ఈరోజు మరి మనం పంపించగలుగుతున్నాం. చంద్రయాన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు.
సో ఏదైనా అభివృద్ధి జరిగింది దేశంలో భారీ ప్రాజెక్టులు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఓకే. అదేవిధంగా నీటిపారుదల శాఖ అంటే ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా పరిశ్రమల్లో బిహెచ్ఎల్, బీడిఎల్, డిఆర్డిఎల్, అదేవిధంగా ఈసీఐఎల్ ఇలాంటి ఎన్నో ఐఐటీలు, మెడికల్ కాలేజీలు, ఆర్ఈసీలు, ఇంజనీరింగ్ మన ఈ విద్యా సంస్థలు ఏది నెలకొల్పినా కాంగ్రెస్ పార్టీ ఎయిర్పోర్ట్లు, మెట్రో రైల్ మన రైలు పార్టీ విషయానికి వచ్చేసరికి గుక్క తిప్పుకోకుండా ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు కానీ బాగా స్టడీ చేసినట్టు పార్టీ విషయాన్ని. అంటే తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనం చదువుకున్న వాళ్ళం. ఓకే. ప్రజల్లో అసత్య ప్రచారాలు చేయడంలో కేసీఆర్ కుటుంబం చాలా వాళ్ళు డాక్టరేట్ తీసుకున్నట్టే మాట్లాడతారు. కేసీఆర్ కుటుంబంలో అందరూ మంచి మాటకారులు, సురభి నాటకంలో పాత్రలు పోషించినట్టు పోషిస్తారు. అబద్ధాన్ని నిజాలుగా చెప్పడంలో వాళ్ళు దిట్ట. ఇక వాళ్ళు కొంతమందిని ఒక 4-5 ట్రైన్ చేసిరు. దాంట్లో తప్పకుండా వారిని తిప్పికొట్టడం కోసం కొంత లిటరేచర్ చదవాల్సిందే. అవి ఎవరైనా ప్రతి చదువుకున్న ప్రతి మేధావి వాస్తవాలకు ఈరోజు గూగుల్ మరి ప్రతి ఒక్కరికి మరి దగ్గర చేరువైంది. కాబట్టి ఆ సాంకేతిక విప్లవంలో భాగంగా గత ప్రభుత్వాలు ఏం చేయలేదని మోడీ మాట్లాడడం, ఇటు కేసీఆర్ మాట్లాడడం, ఇది వాస్తవం ఎంత అనేది మేధావులందరూ డెప్త్లో వెళ్ళాలి. సో అందులో భాగంగా కొంత స్టడీ చేసిన మాట వాస్తవం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాత్రమే భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తెచ్చిపెట్టింది. వాళ్ళు గాంధీ కుటుంబాలు ఇప్పటికీ సొంత మీడియా లేదు, సొంత ఇల్లు లేదు, సొంత పరిశ్రమలు లేవు. కేవలం 10 సంవత్సరాల్లో వచ్చిన కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు కొల్లగొట్టి ఈరోజు అన్ని మరి మన కన్స్ట్రక్షన్లలో షేర్ హోల్డర్స్, అదేవిధంగా బయట ఫారెన్ కంట్రీస్ నుంచి పెట్టుబడులు తెచ్చినట్టు అని చెప్పి నటిస్తూ వాటిలలో కూడా వీళ్ళ షేర్ హోల్డర్స్ మీడియా దాదాపు 5-6 మెయిన్ ఛానల్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. మరి అన్ని జిల్లాలలో టీఆర్ఎస్ పార్టీ భవనాలు కట్టేసుకున్నారు. రాష్ట్రంలో కూడా హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో కూడా కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ ఆఫీస్ లేదు. మరి టీఆర్ఎస్ ఏమో పెద్ద తెలంగాణ భవన్. అంటే 10 సంవత్సరాల్లో ఇంత అవినీతి చేసి ఉండకపోతే వీళ్ళకి ఇన్ని ఆస్తులు ఎట్లా వస్తాయి, ఇన్ని మీడియా ఛానల్ ఎట్లా వచ్చినాయి? సరే, మీరు చెప్తున్నట్టు టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల నుంచి అవినీతి కనుక చేస్తే ఇప్పుడు మీరు అధికారంలోకి ఉన్నారుగా, రాబోయే రోజుల్లో వాటి మీద విచారణ జరిపించే 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే పరిపాలన సాగించి ఉంటే ఈరోజు పేదోడు ఈ స్థాయికి వచ్చేటోడు కాదు. దళిత గిరిజన మరి బలిగిన వర్గాలు విద్య వైపు కానీ ఉపాధి వైపు కానీ ఇంత అభివృద్ధి జరిగేది కాదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా వారు ప్రతి విషయంలో క్షుణ్ణంగా పరిశోధన చేసిన వ్యక్తిలాగా నెల రోజుల్లోనే ఎంత మార్పులు తెచ్చిరో ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజలు కోరుకున్న స్వేచ్ఛను కల్పిస్తూనే, ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పిస్తూనే రాత్రింబగళ్ళు కష్టపడతా ఉన్నారు. ఇంత కష్టపడ్డ ముఖ్యమంత్రులు ఇంత చిన్న వయసులో అంత కష్టపడుతున్న వ్యక్తిని మనం గతంలో చూడలే. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలని నెరవేరుస్తూ ఇంకా కొత్త హామీలు కూడా తెచ్చే పరిస్థితిలో వారు కష్టపడుతున్నారు. ఈరోజు రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ ఉంది. అయినా కానీ 5వ తారీఖు లోపే జీతాలు ఇస్తామని చెప్పారు, ఇచ్చిరు కూడా. మొదటి నెలలోనే 20వ తారీఖు దాకా జీతాలు రాని ఉద్యోగస్తులకు 5వ తారీఖు లోపే జీతాలు ఇవ్వగలిగినామంటే ఏ అప్పు తేకుండా, ఏ బ్యాంక్ రుణాలు తేకుండా, కేంద్రం నుంచి ఎలాంటి సహకారాలు ఇంకా అందక ముందే జీతాలు ఇవ్వగలిగినామంటే ఒక్కసారి ఆలోచించండి. సాధ్యమయ్యే హామీలే ఇచ్చినాం. తప్పకుండా వాటిని నిలబెట్టుకునే దాంట్లో ముఖ్యమంత్రి వర్యులు కృషి చేస్తున్నారు. తప్పకుండా త్వరలోనే ప్రజలు ఇంకా వాళ్ళ ముఖాల్లో సంతోషం చూసే విధంగా వారు శ్రమిస్తున్నారు. ఈరోజు కేబినెట్ కూడా 20 సంవత్సరాల అంటే అనుభవం ఉన్న మంత్రులు, సీనియర్ నాయకులు ఈరోజు మంత్రులుగా రాష్ట్రం చాలా అంటే రాష్ట్ర ప్రజలంతా ఒక సంతృప్తితో ఉన్నారు. వీళ్ళకి అనుభవం ఉంది. వీళ్ళ అనుభవంతో మనం తప్పకుండా అప్పుల నుంచి బయటపడుతూ మళ్ళీ అప్పులు చేయకుండా, ప్రజల మీద ఎలాంటి భారాలు వేయకుండా, ప్రజలకు ప్రగతి ఫలాలు అందించడంలో ఈ క్యాబినెట్, మా ముఖ్యమంత్రి వర్యులు, మా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అందరం తప్పకుండా సమిష్టిగా కృషి చేస్తాం. తప్పకుండా మేము ప్రజల్ని ముందు తీసుకెళ్తాం. బీఆర్ఎస్ ప్రతినిధులు మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, 6 నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోబోతుంది అన్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు వాస్తవం అయితే ఆ లిస్ట్లో రామచంద్ర నాయక్ గారి పేరు ఉంటుందా? ఒకటి, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళంతా దొంగలకు టికెట్లు ఇచ్చిర్రు. వాళ్ళు ఇతర పార్టీల వాళ్ళకు అంటే భయభ్రాంతులకు గురి చేసో ఆర్థిక ప్రలోభ పెట్టో వాళ్ళు తీసుకున్నారు తప్ప ఈరోజు కాంగ్రెస్ పార్టీలో
విధి విధానాలు సిద్ధాంతాల మీద కట్టుబడి ఉన్న నాయకులకే టికెట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు కానీ మా కాంగ్రెస్ అధిష్టానం కానీ. సో ఏ ఒక్కరు ఎవరితోని మాట్లాడే ప్రసక్తి లేదు, అవకాశమే లేదు. నాకు తెలిసి టీఆర్ఎస్ కాలేదని నేను చెప్తున్నా. అదే 6 నెలల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి అంటే ఆలోచన విధానాలు తెలిసిన ఎవరైనా మేధావులు ఉంటే అక్కడ నుంచి తప్పకుండా వారు కాంగ్రెస్ వైపు వచ్చేస్తారు. అంత డెఫినెట్ గా ఎట్లా చెప్తారు? ఆల్రెడీ 10 సంవత్సరాల్లో చేసిన వాళ్ళ ప్రగతి ఏందో వాళ్ళకి తెలుసు. రెండోది టీఆర్ఎస్ ఏ ప్రతిపక్షం ఉండొద్దనే ఒక నిరంకుశ ఆలోచనతోని వాళ్ళు ఎంతమందిని కొనుక్కున్నారో తెలుసు. రెండోది ఏ ఎమ్మెల్యేనా పార్టీ మారితే వెంటనే ఎలక్షన్ కూడా జరగాలి. అది కూడా జరగనీయకుండా స్పీకర్ ద్వారా వాటిని వాయిదా చేస్తూ వాళ్ళు అట్లా చేసేది ఉంటే మేము ఈ పార్టీ 10 మందిని మేము తీసుకునేటోళ్ళం. మేము అట్లా చేయదలుచుకోలే. ప్రతిపక్షం ఉంటేనే, ప్రశ్నించే గొంతుగా ఉంటేనే మేము కూడా గట్టిగా శ్రమిస్తాం, ప్రజల్లో పని చేయగలుగుతాం. వారిని అక్కడ ఉంచుతూనే మేము పని చేయాలనుకుంటున్నాం. కానీ వాళ్ళే చాలా మంది పార్టీలు రావడానికి చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పరిస్థితులు అన్న మీరు ఇందాక మాట్లాడుతూ 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేయలే అన్నారు కదా. ఏదో ఒక ఎమ్మెల్యేగా కెమెరాల ముందు మాట్లాడాలి కాబట్టి విమర్శించాలి కాబట్టి అని కాకుండా నిజంగా మీ గుండెలు మీరు చేసుకొని చెప్పగలుగుతారా 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం పని చేయలేదని? అంటే అభివృద్ధి వేరు, పరిపాలన వేరు. పరిపాలన ఎవరికి ఇచ్చినా చేస్తారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాత్రి పగలు శ్రమిస్తూ ప్రతిరోజు సెక్రటరియట్కి వెళ్తున్నారు. ప్రజలందరినీ సెక్రటరియట్లో రాణించడానికి ఒక యాక్సెస్ కల్పించగలిగారు. నెక్స్ట్ ప్రగతి భవన్ ఒక వైట్ హౌస్ లాగా అమెరికా ప్రెసిడెంట్ కట్టుకున్నాడు. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రగతి భవన్ దేనికి, కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్లు దేనికి, అదేవిధంగా కొత్త సెక్రటరియట్ దేనికి? పరిపాలన చేయడానికి ఇవి అడ్డంకులు కావు కదా. సో ప్రజలు కోరుకున్న అభివృద్ధి జరగలేదు. ప్రజల నిధులన్నీ దారి మళ్ళినాయి. సబ్ ప్లాన్ నిధులన్నీ దారి మళ్లించిండు. కేవలం కాళేశ్వరం, మిషన్ భగీరథలోనే మేజర్ ఫైనాన్స్ డైవర్ట్ చేసేసిండు. చేస్తూ అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ వారి కుటుంబాలకు వచ్చే విధంగా అన్నిటికీ సేమ్ సింగిల్ కాంట్రాక్టర్ని పెట్టి మెగా కృష్ణారెడ్డి గారిని వాడుకొని అవి దారి మళ్లించి మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు వచ్చే విధంగా చేసుకోగలిగారు. అక్కడ ఎప్పుడైతే నిధులు దారి మళ్ళినాయో పరిపాలన వ్యవస్థ మొత్తం కుంటుపడ్డది. కేసీఆర్ గారికి అది స్పష్టంగా తెలుసు. దానికోసం లిక్కర్ రేట్లు ఎంత పెరిగి ఎన్నిసార్లు పెంచిండో మీకు తెలిసిందే. వేరే రాష్ట్రాల్లో డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించగలిగే తక్కువలో ఉన్నా కానీ మన తెలంగాణలో ఇక్కడ తగ్గియలే. సో 20 రూపాయల దాకా వీళ్ళ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించవచ్చు, కానీ ఎక్కడ తగ్గిలే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందిగా మీరు తగ్గిస్తారా? 110 కాస్త 90 రూపాయలు చేస్తారా? మరి మేము తగ్గిస్తాము, పెంచుతాం. అది ఆర్థిక విధి విధానాల మీద ఉంటది. ప్రజల మీద మాత్రం భారం పడనీయకుండానే అభివృద్ధి ఫలాలని ప్రజలకు తీసుకెళ్లే దాంట్లో స్పష్టంగా ముందుకెళ్తాం. అదేవిధంగా ప్రజలు కోరుకున్న ఉపాధి అంటే ముఖ్యంగా యువత 14 సంవత్సరాలు ఉద్యమ సమయంలో యువత నిర్వీర్యం అంటే మొత్తం ఉద్యమ సమయాన్ని మొత్తం వాళ్ళు చదువుకునే సమయాన్ని మొత్తం ఉద్యమం కోసం కేటాయించారు. తర్వాత అదే యువత 10 సంవత్సరాలు నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేసుకుంటూ కాలం గడిపేసారు. అంటే ఒక తరం నిర్వీర్యమైంది. ఒక తరం ఒక 14 సంవత్సరాలు 24 సంవత్సరాలు యువకులు వెనుకబడిపోయారు. సో ఒక యువత ఈరోజు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ యువత వెన్నుముక. అలాంటి వెన్నుముకను ఇరిచేసిండు కేసీఆర్. మళ్ళీ వాళ్ళని వంచిండు. ఏ విధంగా అంటే నోటిఫికేషన్ లేచి పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేకపోయారు. వీరి అసమర్థత వల్ల ఇంటర్మీడియట్ పరీక్షలు 2 సార్లు 38 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎంసెట్ 3 సార్లు లీకేజ్. ప్రతి గ్రూప్ 1 నుంచి మొదలుపెట్టి గ్రూప్ 4 గ్రూప్ 5 వరకు మొత్తం లీకేజ్లే. అంటే వీళ్ళు ఏ విధంగా పరిపాలన చేయడానికి వీళ్ళు సమర్థులు ఒకసారి ఆలోచించండి. సింపుల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేకపోయారు. రిజల్ట్స్ వచ్చినా కానీ ఆ రిజల్ట్స్ ని కోర్టులో మళ్ళీ వీళ్ళే కేసు వేయించి మళ్ళీ ఆ ఫలితాలని కింద వెల్లడించకపోవడం, పోస్ట్ పోన్ చేయడం. ఎందుకంటే ఆర్థిక వనరులు దెబ్బతిన్నదనే విషయం తెలిసి కేసీఆర్ గారు వయోపరిమితి పెంచిండు. వయోపరిమితి అంటే 58 సంవత్సరాలకి రిటైర్ కావాల్సిన వాళ్ళకు పిఎఫ్లు పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి కుట్రలో భాగంగా 62 వాళ్ళకు 62 పెంచిండు. తర్వాత వచ్చే ప్రభుత్వం చూసుకుంటది లేని వాళ్ళ మీద భారం పడుతుంది లేని ఆ ముందే ఆలోచించిండు. అదే విధంగా యువతను మాత్రం కంప్లీట్ గా నిర్వీర్యం చేసిండు. అది చాలా పెద్ద అంటే కుట్ర. అదే విధంగా నయం ఆస్తులు నయం మీద చంపేసిన తర్వాత నయంను ఒక
నెల రోజుల దాకా 2 నెలల దాకా రోజు పత్రికలు నయం ఆస్తుల గురించి రాసి అవును. ఆస్తులు ఎటుపోయినాయి? 100 కోట్ల ఆస్తులు. ప్రభుత్వం ఎక్కడన్నా టేక్ ఓవర్ చేసినట్టు, ప్రభుత్వం దాన్ని తీసేసుకున్నట్టు ఎక్కడన్నా చూపించే ఆధారాలు ఉన్నాయా? మొత్తం వారి కుటుంబం దోచుకుంది. నయంకి ఉన్న ఆస్తులు 2,000 కోట్లు 3,000 కోట్లు అని రాసేది కదా, మొత్తం వారి కుటుంబమే. పెద్ద నయం ఎవరంటే కేటీఆర్, కేసీఆర్. సో ఈ రాష్ట్రంలో ఎవరైతే వారిని స్వాగతించలేదో వాళ్ళందరినీ రాజకీయంగా దెబ్బతీసే పనులు చేసిరు. యువతను నిర్వీర్యం, అంటే చదువునైతే 5,000 ఏకోపాధ్యాయ స్కూళ్ళు పాఠశాలలన్నీ క్లోజ్ చేసిరు. అంటే ఒక పేదోనికి సింగిల్ టీచర్ ఉన్న స్కూల్స్ తప్ప ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు, ఆప్షన్స్ లేవు. తండాల్లో, గుడాల్లో, మన ఆదివాసీ గుడాల్లో సింగిల్ టీచర్ ఉండకపోతే మా జడ్పీ స్కూల్ ఉండవుగా. సో అలాంటి స్కూల్స్ బంద్ చేయడం వల్ల పేదోడు, ముఖ్యంగా గిరిజనులు, దళిత వాడలు, కోయ గోండ్ వాడలు, గుడాలు చదువుకు దూరం కావాలి. వీరు మళ్ళీ కుల వృత్తుల వైపు దారి మళ్ళాలనేది కుట్ర తప్ప ఇంకేమైనా ఉందా? సో ఇవన్నీ ఒక పాత రాజరిక పాలనను అంటే తలపించే విధంగా యంత్రాంగాన్ని, మంత్రులను కానీ రాజకీయ యంత్రాంగాన్ని మొత్తం సర్పంచులకు ఏమి నిధులు ఇచ్చారండి, వాళ్ళకి ఏం పనులు కల్పించారు? ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఈరోజు ప్రభుత్వాన్ని ఎంత నిందిస్తున్నారో కింద ఒకసారి గ్రౌండ్ లో మీరు ఒకసారి తండాలం గ్రామ పంచాయతీ చేసినాం, లేదంటే ఏకగ్రీవంగా చేసిన ఎమ్మెల్యేలు 30 లక్షలు ఇచ్చినాం, నర్సరీ కట్టించినాం, ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ అది అభివృద్ధి కాదంటారా? ప్రజలు కోరుకుంది ఏంటిది? ఉపాధి, ఉద్యోగాలు ముఖ్యంగా, తర్వాత నీళ్లు, నియామకాలు, నిధులు. నిధులు దారి మళ్ళేసినాయి. కేసీఆర్ కుటుంబానికి మొత్తం చేరినాయి. 6,71,000 కోట్ల అప్పులు చేస్తే దాంట్లో నాకు తెలిసి 4-5 లక్షల కోట్లు వీళ్ళ కుటుంబం మింగింది. తర్వాత యువత ఉపాధి శూన్యం. ఉపాధి అంతా వాళ్ళంతా హమాలి పనులు, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు క్యాటరింగ్ పనులు చేసుకుంటా ఉన్నారు. మీరు ఏ ఫంక్షన్ వెళ్ళండి, క్యాటరింగ్ చేసే అభ్యర్థి, పీజీ చేసిన వాళ్ళు క్యాటరింగ్ పనులు చేస్తున్నారు, హమాలి పనులు చేసుకుంటున్నారు, ఆటో తోలుకుంటున్నారు, పెళ్లిళ్ళు కాక ఇంకా ఇబ్బంది పడుతున్నారు. సో దాని కారకులు ఎవరు? వీళ్ళు కాదా? అదే విధంగా మీరు ఇంకొక ప్రశ్న అడిగారు, ఏది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉద్యోగాలు ఇచ్చింది, లక్షల ఉద్యోగాలు, డిఎస్సి నియామకాలు కావచ్చు, పోలీసు నియామకాలు కావచ్చు, డాక్టర్లు, రెడ్డి గారు ఉన్నప్పుడే అన్ని చేసిరు. మిగులు బడ్జెట్ తో ఇచ్చింది రాష్ట్రాన్ని. దాన్ని వీళ్ళు అభివృద్ధి పదంలో తీసుకెళ్లొచ్చు, కానీ వీళ్ళు కుట్ర ఆర్థిక అంటే నేరస్తులు వీళ్ళు. కేసీఆర్ కుటుంబం అంటేనే ఆర్థిక నేరస్తులు. నిజంగా కేంద్రం కనుక వీళ్ళని ఈడీ లేదా సిబిఐ విచారణ కనుక గతంలో చేసి ఉంటే వీళ్ళు ఈ పాటికి జైల్లో ఉండాల్సిన కుటుంబం, ఇదంతా కుటుంబం అంతా జైల్లో ఉండాలి. ఇంకా రాబోయే రోజులు ఉంటారా జైలుకి? మీరు అధికారంలోకి ఉన్నారు కదా, తప్పకుండా అవినీతి మీద విచారణ, అవినీతి జరిగింది అంటున్నారు, దీని మీద విచారణ జరిపిస్తారు. మోడీ కేంద్రంలో ఉన్నంత వరకు కేసీఆర్ ని ప్రొటెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మేము తప్పకుండా మాకున్న లిమిట్ లో, మాకున్న అధికారంలో, వారిద్దరు ఒకటే. వాళ్ళు ఒక నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. ఈయనను ఆర్థికంగా వారిని ఈయన ఆదుకున్నాడు. వాళ్ళకి ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా కానీ కేసీఆర్ గారే నిధులు పంపించారు. కాబట్టి వారు వీళ్ళని క్షమాభిక్ష పెట్టుకుంటూ వారిని, బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు, మీరేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని అంటారు. అది నిజమే అయితే ప్రజలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటారు? మాకు అధికారం ఎందుకు ఇస్తారు? ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. మీడియా ముందు వారేం మాట్లాడినా, మేమేం మాట్లాడినా సత్యాలు ఎప్పుడు అసత్యాలు కావు, అసత్యాలు ఎప్పుడు సత్యాలు కావు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విధి విధానంతో, ఒక మేధో మదనంతో ఏది ఆలోచించి ఏ పథకం తెచ్చినా కానీ అది 10 మంది కూర్చొని ఆలోచించి ఆచరణలో సాధ్యమయ్యే పథకాలే తెస్తారు తప్ప వేరేది లేదు. లక్షల ఇందిరమ్మ ఇళ్ళు తెచ్చింది ఎవరండి? నియోజకవర్గాల్లో మీరు ప్రతి గ్రామానికి వెళ్ళండి, ప్రతి తండాకి వెళ్ళండి, ఆ ఇండ్లన్నీ కనబడుతుంది. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళే కదా. రెండోది మీరు ఇంకో మాట అన్నారు, తండాలని గ్రామ పంచాయతీ చేసిన మీరు అన్నారు. కేసీఆర్ గ్రామ పంచాయతీగా ప్రకటించింది తప్ప రెవెన్యూ గ్రామ పంచాయతీలకు మార్చలేకపోయాడు. రెవెన్యూ గ్రామ పంచాయతీలు అంటే ఆ గ్రామ పంచాయతీకి నిధులు, సొంత నిధులు ఉండాలి, సొంత గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉండాలి, కార్యాలయాలు ఉండాలి, పరిపాలన ఏముంది? సర్పంచులు ఇవాళ 20 లక్షలు 30 లక్షలు పెట్టి పోటీలో నిలబడి గెలిస్తే ఇవాళ ఒక్క పని చేయలేని పరిస్థితి ఉంది. నిధులు లేవు. కేవలం కేంద్రం నుంచి వచ్చిన ఆ మెయింటెనెన్స్ తప్ప, డబ్బులు తప్ప, వీధి లైట్లు, శానిటేషన్ వచ్చే తప్ప ఇంకెక్కడ వాళ్ళకి ఎక్స్ట్రా వచ్చింది లేదు. కాబట్టి వెంటనే కాంగ్రెస్ అంటే మన గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ గ్రామ పంచాయతీలకు గుర్తించి వాళ్ళకు ఆదాయాన్ని కల్పించి వాళ్ళకు స్వతంత్రత కల్పించి ఉంటే నిజంగా
గ్రామ పంచాయతీ చేసిందిలే అని అనుకునే అవకాశం ఉండేది. ఓకే. కానీ ఎక్కడ అలా చేయలే. గ్రామాలు గతంలో ఉన్న గ్రామ పంచాయతీలకే నిధులు వెళ్తున్నాయి. వాళ్ళ దగ్గర అడుక్కునే పరిస్థితిలో ఈరోజు కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలో ఇబ్బంది పడే పరిస్థితిని ఆయన తెచ్చిండు. కాకపోతే ప్రశ్నించే గొంతుకలన్నీ నొక్కిండు కాబట్టి ఆడ ఉద్యమాలు చేయకుండా గన్ పార్క్ ను బంద్ చేసిండు. ఎక్కడ అంటే అంటే ఉద్యమాలు చేస్తారు అని చెప్పి కోదండరామ్ గారిని కానీ తలుపులు బద్దలు కొట్టి వారిని హౌస్ అరెస్ట్ చేయడం, లేదంటే మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారిని పిలుపునివ్వగానే కేవలం తన కూతురు పెళ్లికి సైతం వెళ్లకుండా చేయడం, బలగాల్ని మోహరించి నాయకులను బయట రాకుండా చేయడం, ఇవి చేయగలిగింది తప్ప వారు ఎక్కడ పరిపాలన చేసింది లేదు, వారు ఎక్కడ అభివృద్ధి చేసింది లేదు. రైట్ అన్న, మీ ఎన్నికల ప్రచార నేపథ్యంలో మీరు అనేక సభల మీద లేదంటే సమావేశాల్లో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధికి దూరం అయింది, నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే నేను అభివృద్ధిని పరిచయం చేస్తా అన్నారు. మీ ఉన్న 7 మండలాల్లో ఎటువంటి అభివృద్ధి ఇంకా జరగాల్సింది ఉంది? ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయ్యారు కదా, మొట్టమొదటిగా చేసే పనులు ఏంటంటే ఏం చెప్తారన్న? ముఖ్యంగా అక్కడ 35-40 సంవత్సరాలుగా ఒకే ఒక వ్యక్తి తన రాజకీయ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. ఒకే కుటుంబంలో రిజర్వేషన్. ఎవరా వ్యక్తి? ఇక మీకు తెలియదు ఏముంది, రెడ్డి నాయక్ గారు. వారి కుటుంబంలోనే కొడుకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కూడా ఇష్టపడతలేరు అన్న మీరు. అంటే ఇక డోర్నకల్ అంటేనే ఇక మీకు తెలుసు, ఎవరు పాతుకుపోయిన వ్యక్తి ఎవరు అందరికి తెలిసిన విషయమే. అదేవిధంగా రాజకీయంగా ఒక గిరిజనునికి మంచి అవకాశం ఇచ్చేది. గిరిజన ప్రజానీకం మా గిరిజనునికి అని చెప్పేసి అక్కడ జనరల్ స్థానంలో 4 సార్లు గెలిపించేది. అలాంటి వ్యక్తి నియోజకవర్గానికి విద్యాపరంగా వైద్యపరంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సిన అవకాశాలు ఉండే, తీసుకెళ్లే. ఒకసారి రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ లో మంత్రి కూడా చేసి, సో మంత్రిగా ఉన్నప్పుడైనా ఆయన చేసుకోవాల్సి ఉండే. కానీ వారు చేసింది ఏంటంటే తన కుటుంబ లాభం కోసం, తన కుటుంబ స్వార్థంతో కూతురుని ఎమ్మెల్యే చేసుకున్నాడు. తర్వాత ఎంపీ కోసం మళ్ళా టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. కొడుకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇక అక్కడ ఇసుక 3 వాగులు ఉన్నాయి, ప్రధాన వాగులు, ఆకేరు, మున్నేరు, పాలేరు. వాటిలో ఇసుక దోపిడీ. అదేవిధంగా నల్లబెల్లం నియోజకవర్గంలో పోలీస్ ఎస్కార్ట్స్తో తెప్పించడం, మళ్ళా నెల్లబెల్లం వ్యాపారం లోపల అండర్ గ్రౌండ్ లో చేయడం, పీడిఎస్ రైస్ బియ్యాన్ని అన్ని గ్రామాల నుంచి మళ్ళీ తరలించుకొని తన రైస్ మిల్లు తీసుకెళ్లి రీసైక్లింగ్ చేసి మళ్ళీ అధిక ధరకు అమ్ముకోవడం. ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని రాజకీయ కోణంలో అంటే ముసుగులో నడిపించిండు. ఇక మండలానికి 1-2 నాయకులు మాత్రమే రాజకీయంగా మరి బినామీలుగా వారిని, కాంట్రాక్టులు వాళ్ళే, రాజకీయ నాయకులు వాళ్ళే, అంత అంటే ఒక రంగస్థలాన్ని నడిపించిండు డోర్నకల్లో. సో అక్కడ నేను 2014లో పోటీ చేసినప్పుడు అక్కడ రాజకీయ శూన్యత ఉంది, అభివృద్ధి లేదనేది నేను గమనించిన రోజు నుంచే నా వృత్తిని కూడా పక్కన పెట్టేసి, నేను నా చిన్న వయస్సు, నాకు అప్పుడు 38-39 సంవత్సరాలు, రాజకీయంగా అక్కడ ఒక గిరిజనుడు, నేను ఒక నాయకుడుగా రెడ్డి నాయక్ గారిని నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు అభిమానించేటోని. నోముల నరసింహ గారన్నా, రెడ్డి నాయక్ గారన్నా నాకు ఒక సామాజిక వర్గం పక్షాన ఉన్నారులే అని ఒక సంతృప్తి ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే రాజకీయాల్లో పోయినో, ఆ డోర్నకల్లోనే నేను ప్రత్యక్షంగా రాజకీయాలు చూసినో, రెడ్డి నాయక్ గారు కూడా ఒక నియంత, రెడ్డి నాయక్ గారు కూడా ఒక లంబాడి దొర, అంటే లంబాడ వేషంలో ఉన్న దొర. అప్పుడే గమనించిన కాబట్టే నేను రాజకీయాల్లో ఉండాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నా. నాకు రాజకీయాలు కంపల్సరీ కాదు, కానీ ఆ పరిస్థితులు నన్ను ఆ నియోజకవర్గ ప్రజల్లో అవసరం ఉందని గుర్తించిన తర్వాత వాళ్ళ అవినీతి కోసం ప్రశ్నించడానికైనా నేను ఉండాలి, లేదంటే ఇక్కడ ప్రజలు ఇంకా నష్టపోతారని గుర్తించిన. అక్కడ ఉద్యోగస్తులకు కూడా ఎవరన్నా రిటైర్మెంట్ అంటే సస్పెండ్ అయితే కూడా ఎక్కడ సహకరించిన వ్యక్తి కాదు ఆయన. కొత్తగా ఉద్యోగాలలో ఈయన కనీసం ఒక విద్యార్థిని ప్రోత్సహించిన వ్యక్తి కాదు, విద్య వైపు ప్రోత్సహించింది కాదు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేదు, ఇప్పటికీ ప్రభుత్వ కళాశాలలు లేవు. కిరాయి బిల్డింగ్లలో ప్రభుత్వ కళాశాలలు నడుస్తున్నాయి. అదేవిధంగా డిగ్రీ కళాశాల అసలే లేదు. కూలిపోతున్న భవనంలో సురేంద్ర రెడ్డి గారు ఇచ్చిన భవనంలో మొన్నటిదాకా నడిపించారు. అదేవిధంగా ఒక మున్సిపల్ కోర్టు లేదు. ఒక ఆర్డీఓ డివిజన్ మన దగ్గర అంటే పాత తాలూకా, అది సూర్యాపేట, జనగామ తర్వాత మహబూబాద్ డివిజన్ అయితే ఇది పాత తాలూకా. ఒక తాలూకాను నిర్వీర్యం చేసిండు, అక్కడ అభివృద్ధి లేకుండా చేసిండు. ఎందుకంటే ప్రజలు విద్య వైపు వెళ్తే చైతన్యవంతులై మళ్ళీ ప్రశ్నించే తత్వం ఏర్పడుతుందని కేసీఆర్ ఏ విధంగా అయితే ఈ ఏకోపాధ్యాయ స్కూళ్లను అంటే మొత్తం రద్దు చేసిండో, రెడ్డి నాయక్ గారు కూడా అదే ముందే పరిస్థితి అక్కడ విద్యను కూడా ప్రోత్సహించాల. సో అక్కడ మార్పు, విద్య,
వైద్యం, అదేవిధంగా ఈ అక్రమ వ్యాపారాలు అన్ని బంద్ కావాలని చెప్పి ఫస్ట్ నేను పోలీస్ సిబ్బంది అందరికి చెప్పేసిన. బెల్లం బయట నుంచి లోపల రావద్దు, ఇసుక రైస్ నియోజకవర్గం నుంచి బయటికి పోవద్దు. ఫస్ట్ అది ప్రజల ఆస్తి, అది ప్రభుత్వ ఆస్తి, ప్రజలకు చెందాలి, అది మెయిన్ ఉద్దేశం. అన్న ఇందాక అభివృద్ధి విషయానికి వస్తే చాలా జరగాల్సిన పని ఉంది డోర్నకల్లో అన్నారు కదా. ఇన్నేళ్లుగా రెడ్డి నాయక్ గారు చేయండి, ఒక 5 ఏళ్లలో మీరు ఎట్లా చేసి చూపిస్తారండి? తప్పకుండా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు చదువుకున్న మేధావి. అదే విధంగా బట్టి విక్రమార్క గారు కూడా ఒక సివిల్ సర్వీసెస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అపీర్ అయిన ఒక మేధావి. మిగతా కేబినెట్ కూడా తెలివైన వాళ్ళు, ప్రజల కోసమే కష్టపడ్డ వాళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలే నాకు పిల్లలు అని చెప్పుకున్నాడు. వాస్తవంగా వారికి సంతానం లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలే నా సంతానం అనుకున్నారు. అలాంటి సేవాగుణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇలాంటి సేవాగుణం కోమరెడ్డి వెంకరెడ్డి గారు త్యాగాల మీద మంత్రి, తెలంగాణ కోసం మంత్రి, ప్రధానంగా మంత్రిత్వం శాఖను వదిలేసారు. సో త్యాగాలతో ఉన్న నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారందరి సహకారంతోనే పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి. ఇలా మంత్రి సీతక్క ఒక ఆదివాసీ బిడ్డ, ప్రజల్లో అనుక్షణం ప్రజల్లో కష్టపడే వ్యక్తి. వీళ్ళందరి సహకారంతో తప్పకుండా ఆర్డీఓ ఆఫీస్ మరిబిడల్లో రావాలి. ఎక్కడో తొర్రూరులో మేము పోయే పరిస్థితి ఉండొద్దు. రెండవది ఆడ మున్సిపల్ కోర్ట్ మహబూబాద్కో తొర్రూరుకో పోయే అవసరం ఉండకుండా, ఖమ్మం పోకుండా ఒక కోర్టు రావాలి. డిగ్రీ కళాశాలలు అక్కడ రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు. డోర్నకల్లో డిగ్రీ కళాశాల తేవాలి. ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ కూడా మేము హామీ ఇచ్చినాం. అవి అన్ని మండలాల్లో తప్పకుండా తెచ్చే విధంగా నేను కృషి చేస్తా. నేను విద్యావంతులుగా, నా పిల్లలు కూడా మంచి విద్యావంతులే, సెటిల్ అయ్యారు. మా కుటుంబం అంతా మంచిగా సెటిల్ అయింది. నాకు ప్రజల కష్టాలు సుఖాల్లో పాలు పంచుకోవడం ఒకటే నా లక్ష్యం. తప్పకుండా నా వంతుగా సాధ్యమైనంత వరకు పనులు ప్రజల కోసం తప్పకుండా తీసుకెళ్లే దాంట్లో నేను కష్టపడతా. అన్న మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు నాకు ఒక ఆత్మీయ మిత్రుడికి ఫోన్ చేసి ఎమ్మెల్యే గారి ఇంటర్వ్యూకి వెళ్తున్నా, స్థానికంగా ఆయన మీద ఆరోపణలు ఏమైనా ఉన్నాయని చెప్పి నేను అడిగితే ఆయన ఒక మాట అన్నారు. ఇప్పటి వరకు ఆయన మీద కనీసం మనం ఏదన్నా వెతికి వేలెత్తి చూపిద్దామన్నా కూడా అది కష్టమైపోయిందా, ఏం లేదు అని అన్నాడు. ఇన్నేళ్లుగా ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఒక్క వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నాయకుల్లో ప్రధానంగా మీ పేర్లు కూడా వినిపిస్తుంది కదా. ఇది మీకు రాజకీయాలు ఎట్లా సాధ్యమైందన్న? ఒకటి, మనం మనసు చిత్తం మంచిగా ఉండాలి. రెండవది, రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు విద్యావంతులు రావాలని కోరుకున్న దాంట్లో నేను ఒకరిని. మనం కూడా రాజకీయాలని రాజకీయాల్లాగానే చేస్తే ఇంకా మార్పు ఎక్కడ ఉంటది. సో రేవంత్ రెడ్డి గారు కూడా మా నిజాయితీని నమ్మి, మా కృషి, నేను 10 సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమైన నా కష్టాన్ని చూసి అధిష్టానాన్ని మెప్పించి నాకు ఈరోజు విప్పించారు. వాస్తవంగా ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలకు ఈ అవకాశాలు చాలా తక్కువ వస్తుంది. వారు నన్ను గుర్తించారు. తప్పకుండా రెండోది ఏంటంటే, ప్రజల కోసం అనుక్షణం తప్పించే వ్యక్తిగా వారు, బట్టి విక్రమార్క గారు, మా అధిష్టానం, మేము, అది నేను అనుకుంటున్నా. రెండవది, రెడ్డి నాయక్ గారు పోలీస్ వ్యవస్థను కూడా తను అనుకున్న వ్యక్తిని, తను కోరుకున్న వ్యక్తిని తెచ్చుకుంటూ ఒక్కొక్క ఎస్ఐ దగ్గర 10 లక్షలు తను లంచాలు తీసుకొని వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చేది. సిఐల కోసం ఈ 15 నుంచి 20 లక్షలు తీసుకొని వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చేయండి. ఇది వాస్తవం. ఇవన్నీ సాధ్యమన్నా? వాళ్ళు ఓడిపోయినా కానీ వాళ్ళని ఏదో బ్లేమ్ చేయాలని నా ఉద్దేశం కాదు. కానీ మేము అట్లా కాదు. ఎవరు నా దగ్గర చాలా మంది వచ్చి కలిసి, నేను గెలిచిన తర్వాత బొకేలు చాలా మంది వచ్చారు. ఒక్క పైసా తీసుకునేది లేదు. అవినీతి లేకుండా మీరు అడ్మినిస్ట్రేషన్ చేస్తా అన్న వాళ్ళకే స్థానం కల్పిస్తా. రెండవది, ఈరోజు కూడా నేను బయలుదేరి వస్తుంటే, సార్ నా బెల్లం ట్రాక్టర్ పట్టేసుకున్నారు, దయచేసి విడిపించమన్నారు. బెల్లం ఇసుక తప్ప ఏదైనా చెప్తా. మీకు వేరే ఏ సమస్య అయినా, ఆరోగ్యం కావచ్చు, ఇంకా ఏదైనా, ఇంకా వేరే పర్సనల్ కావచ్చు, ఇంకేదైనా. ఎందుకన్నా టార్గెటెడ్ గా దాని మీదనే ఎందుకు ఫోకస్ చేసారు మీరు, ఆ 2 అంశాల మీద? ఇప్పుడు ఇసుక 15 ట్రాక్టర్లు రెడ్డి నాయక్ గారి బినామీ ట్రాక్టర్లే. సో ఇప్పటికే దోపిడీ చేసిర్రు. ఆ వాగులల్లో గ్రౌండ్ వాటర్ లేకుండా చేసిర్రు. చిన్న గూడూరు పక్క నుంచే వాగు పోతా ఉంటది. ఆ వాగులో నుండి ఆకేరు వాగు, అందులో నుంచి తన సొంత తోటకు, మామిడి తోటకు నీళ్లు పైప్ లైన్ వేసుకున్నాడు. పక్కన కిలోమీటర్ దూరంలో ఉన్న చిన్న గూడూరుకి తాగునీటి సమస్య ఇప్పటికీ ఉంది. అదే ఎమ్మెల్యే గారిని బిందెలతోని, అక్కడ రోడ్ల మీద బిందెలతోని మహిళలు అడ్డగించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎంత స్వార్థపరుడు చూడండి. చిన్న గూడూరు తన చదువుకున్న దాశరథి కృష్ణమాచార్యులు పుట్టిన గ్రామం అది. అలాంటి గ్రామాన్ని, తను చదువుకున్న గ్రామం పక్కనే ఉగ్గంపల్లికి కూతవేటు గ్రామం, తాగునీటి సమస్య ఉంటాయి. ఈయన ఆ వాగు నుంచి
సుమారు 7 కిలోమీటర్ల దాకా తోటకు నీళ్ళు తీసుకెళ్ళగలిగిండు. ఓకే. ఎల్లంపేట గ్రామం చెరువు కింద ఒక బావిని తవ్వి, ఒక గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ లో ఓకే. బావిని తవ్వి దాని చుట్టూ మంచిగా బందోబస్తుగా చేసుకొని అక్కడ నుంచి తన రైస్ మిల్కి నీళ్లు తరించుకోపోవడం. ఓకే. అంటే తన కుటుంబం మీద, తన సొంత దాని మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు. ఓకే. తను ఉంటున్న ఉగ్గంపల్లి, మంచతండ, అదేవిధంగా దుమ్మడతండ, ఓకే. ఉగ్గంపల్లి గ్రామానికి మీరు నాతో రండి. ఓకే. అభివృద్ధి లేక ప్రజలు ఆయనను ప్రశ్నించలేక ఎంత అవమానాలకు గురయ్యారు, ఎంత ఆత్మవంచనకు వాళ్ళు గురయ్యారో మీకు చూపిస్తా. సొంత గ్రామానికి చేయలేనోడు ఇక నియోజకవర్గానికి చేస్తారా? ఓకే. కాకపోతే 24 hours ఉగ్గంపల్లిలో ఉంటా అని చెప్తాడు. 24 hours కార్యకర్తలకు అందుబాటులో ఉంటా, మా ఇల్లు దగ్గర. కార్యకర్తలకు అందుబాటులో ఉండడు, తన సంపాదనకు అందుబాటులో ఉంటాడు. 24 hours అక్కడ ఉండి ఏ ఒక్క కార్యకర్త తన గడప దొక్కేది లేదు. ఎవరన్నా సమస్య మీద పోతే మీరు పలానా వ్యక్తిని కలవండి అని చెప్పి నవీన్ రావు గారు లేదా పిచ్చిరెడ్డి గారు లేదా యాదగిరెడ్డి గారిని కలవండి అంటే తప్ప ఒక పేదోడు సొంతంగా తన ఇంటికి పోయే యాక్సెస్ లేదు. పోనీ ఏ పేదోడు ఇంట్లో ఏదైనా ప్రమాదం జరిగినా విద్యుత్ ప్రమాదాలతో దాదాపు 10 మంది చనిపోయారు. ఒక ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి చనిపోయిండు. తన పక్కనే తన ఉగ్గంపల్లి దుమ్మడతండలనే తండ్రి కొడుకులు ఇద్దరు కరెంట్ షాక్తో చనిపోయారు గత సంవత్సరం. కనీసం అట్లాంటి కుటుంబాలని పరామర్శించే సమయం ఉండదు. స్థానికుడైతే లాభం ఏంటండి? అదేవిధంగా ఇతను పేదోడింటికి పోడు, పేదోని తన ఇంటికి రానియాడు. సో ఈ పాలన ఇక వారి అంటే మనస్తత్వం, వాటి విధి విధానాలు ప్రజలు విసుగుపోయే మార్పు కోరుకునే విధంగా నేను కొంత ప్రజల్లో నమ్మకాన్ని కల్పించగలిగిన, భవిష్యత్తులో కూడా నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను కష్టపడతా. అందులో ఇలాంటి సందేహం. మీ వ్యక్తిగత విషయంలో మీరు ప్రముఖ అంటే మంచి విద్యావంతులు, చదువుకున్నారు, మీ ప్రొఫెషనల్ గా మీరు డాక్టర్ గా ఉన్నారు. ఎప్పుడన్నా మీ రాజకీయాల్లో మీకు ఒడిదుడు కనిపించిన సందర్భాల్లో ఎందుకు ఈ రాజకీయం, ఎందుకు నా పని ఏదో నేను చేసుకోవాలనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎమ్మెల్యే గారు? అంటే రాజకీయాల్లో డెఫినెట్గా నేను ఒక డాక్టర్ వృత్తి నుంచి వచ్చి ఒక ఏసీలో కూర్చొని వైద్యం చేసే ఒక పరిస్థితుల నుండి 24 hours అహర్నిశలు ప్రజల్లో ఉండడం, కొంత ఫీల్డ్ డిఫరెంట్ అయినా నేను కొత్త కాదు కదా. మా బీసీ రాయ్ గారు ఐఎంఏ ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్, 2-3 సార్లు కలకత్తా వెస్ట్ బెంగాల్ కి సీఎం. మర్రిచిన్నారెడ్డి గారు డాక్టరే, రాజశేఖర రెడ్డి గారు డాక్టరే, నాగం జనార్దన్ రెడ్డి గారు డాక్టరే, మన కోడెల శివప్రసాద్ గారు డాక్టరే, డిఎల్ రవీంద్రారెడ్డి గారు డాక్టరే. చాలా మంది డాక్టర్లు రాజకీయాలు సక్సెస్ అయినప్పుడు వాళ్ళు కూడా ఇంత కష్టపడితేనే కదా అని అలాంటి వాళ్ళని నేను స్ఫూర్తిగా తీసుకొని నేను ఇలా అంటే ఏ క్షణం కూడా నేను నిరాశకు పోలే. రాజకీయాలు ఎందుకు వచ్చినామా అనుకోలే. దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చిండు, ప్రజల పక్షాన నన్ను నిలబడమని ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని పూర్తిగా నా మనస్సాక్షికి, ఎవరి కోసమో నేను చేయడం కాదు, నా మనస్సాక్షికి నేను సంతృప్తిగా చేయగలుగుతున్నా అనే స్థాయికి నేను కష్టపడ్డా, భవిష్యత్తులో ఇంకా కష్టపడతా. అదేవిధంగా ప్రజలకు నేను మేలు చేయకపోయినా హాని అయితే నా వల్ల జరగదని చెప్పి మాటిస్తున్నా. అంత కాన్ఫిడెన్స్ అన్న? తప్పకుండా. ఎందుకంటే నేను సంపాదన కోసం వచ్చేది ఉంటే నా వృత్తి నాకు చాలు. మా భార్య గైనకాలజిస్ట్, నేను జనరల్ సర్జన్. రోజు 5 ఆపరేషన్లు, దాదాపు నెలకు 30 లక్షల నుంచి 40 లక్షల ఆదాయం. నేను ఆర్థిక అంటే కోణాల్లో ఆలోచిస్తే నేను రాజకీయాల్లో నాకు కంపల్సరీ కాదు. కానీ సమాజ బాధ్యతగా, సామాజిక బాధ్యత కూడా అవసరం మనిషికి. మనం ఏది సంపాదించినా మన తోడు రాదు, మిగిలేది మన మంచితనం, మన మంచి పేరు మిగిలేది. కాబట్టి తప్పకుండా మన స్థాయికి ఇంకో నలుగురిని తేవడంలో నేను నా విద్యార్థి దశ నుంచే నేను అలవాటు నాది. నేను ఏపీఆర్ చేసి చదివిన, నేను ఇంటర్మీడియట్లో కానీ స్కూల్లో కానీ అక్కడ నుంచే నాకు లీడర్షిప్ క్వాలిటీస్. నేను 7th నుంచి 10th వరకు నేను హెల్త్ ప్రముఖ్, అంటే ఆరోగ్య, అంటే ఎవరైనా సిక్ అయితే వాళ్ళకు నేను సర్వీస్ చేయాలి. ఆరోగ్య ప్రముఖ్ అంటే అది సంస్కృత భాష, ప్రముఖ్ అంటే లీడర్. సో నేను హెల్త్ లీడర్ని. ఇంటర్మీడియట్లో నేను ఫ్రూట్స్ అండ్ ఎగ్ సెక్రటరీని. నెక్స్ట్ మెడికల్ కాలేజ్లో తెలుగు మీడియం నుంచి వచ్చినాం కాబట్టి గిరిజనులు కానీ దళితులు కానీ ఎవరైనా వస్తే ఫస్ట్ నా రూమ్లో ఒక 10 మందికి అకామిడేషన్ ఇచ్చి మీరు ఎలా చదవాలనో చెప్పేవాడిని. ఒక 2-3 ఏమైనా డ్రాప్ అవుట్స్ అయ్యి వెళ్ళిపోతే కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఎగ్జామినేషన్ ఫీజు కట్టి నేను మళ్ళీ ఎగ్జామ్ రాయండి, నేను ఉన్నా మీకు ధైర్యంగా అని చెప్పి వాళ్ళతో ఎగ్జామ్ రాయించినాను. సో సేవా దృక్పథం అనేది ముందు నుంచి ఉంది.
మా కుటుంబం కూడా రాజకీయ కుటుంబం. మా సోదరులు పెద్దన్నయ్య కూడా 20 సంవత్సరాలు మరి తెలుగుదేశం పార్టీలో గ్రామ సర్పంచ్ నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు ఆయన ఎదిగిరు. వారిని చూసినా, వారి ద్వారా కొంతమంది సీనియర్ లీడర్లను చూసినా, వారు చేసిన సేవా కార్యక్రమాలు చూసినా, వారు చేసిన పొరపాట్లు చూసినా. సో పొరపాట్లు మన సైడ్ నుంచి జరగకుండా మంచి కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం, పేద బడుగు బలైన వర్గాల పక్షాన నిలబడడం కోసం ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చిండు. దాన్ని తప్పకుండా నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా దాన్ని నిలబెట్టుకోవడానికి నేను శ్రమిస్తా. బీఆర్ఎస్లో రాజకీయ ఉద్దండు అయినటువంటి రెడ్డి నాయక్ని కాదని చెప్పి మీరు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిర్రు అని అంటే రామచంద్ర నాయక్ గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు ఎన్నికల్లో? అంటే నేను గతంలో కూడా చెప్పిన కొన్ని ఇంటర్వ్యూస్లో ఒక మార్పు ప్రజలు కోరుకున్నప్పుడు ఆర్థిక మూలాలని పట్టించుకోరు. ఆర్థిక మూలాలు ఆర్థికంగా వారు ఖర్చు పెట్టిరు, నేను ఏ ఖర్చు పెట్టకుండా గెలిచిన. అందరు ఎమ్మెల్యేలు మాట్లాడినట్టే మీరు మాట్లాడారు. ప్రజలు మార్పు కోరుకున్నారు. నేను ప్రజల్లో నేను లిటరేచర్ని అందించగలిగిన, పార్టీ సందేశాన్ని అందించగలిగిన, ఆ విధంగా నేను ప్రజల్లో నేను రాత్రి 1 గంట దాకా కూడా గ్రామాల్లో తండాలు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. రాత్రి 1 గంట వరకు సోషల్ మీడియాలో నేను ఎక్కడ తిరుగుతా అక్కడ తెల్లారి వాళ్ళు పోయి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, పోలీసులను బారిన వాళ్ళని గురి చేసి కేసులలో ఇరికిస్తున్నప్పుడు నేను కొంచెం గుప్తంగా పని చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఆ నియోజకవర్గంలో. నేను ఎవరైతే నాతో పార్టీలో చేరుతున్నారో తెల్లారి మళ్ళీ పట్టుకెళ్ళి కండగప్పడం. సో అట్లా కొంత వాళ్ళ కుటుంబం రాజకీయంగా తండ్రి, కొడుకు, బిడ్డ, భార్య, కోడలు అందరూ ఉన్నప్పుడు నేను సింగిల్గా ఫేస్ చేయాలి. కాబట్టి కొంత అజ్ఞాతంగా, కొంత గుప్తంగా కొన్ని వ్యూహాలతోని ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్, ఒక విశ్వసనీయతను కల్పించిన కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజలు ఆర్థిక కోణాలతోని డాక్టర్ రామచంద్ర నాయక్ను గెలిపించేది ఉంటే నేను గెలిచేటోని కాదు అన్న. చాలా మంది ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ప్రజల్లో ఒక అపోహ ఏందనంటే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు నిరంతరం ప్రజలు అందుబాటులో ఉంటారు, ఒకసారి ఎమ్మెల్యే గెలిచిపోయిన తర్వాత మా ఫోన్లు లేపరు, లేదంటే పెద్ద పెద్ద విల్లాలల్లో కార్లు వేసుకొని హైదరాబాద్లో ఉంటారు, ప్రజలకు దూరంగా ఉంటారు అనే ఒక అపోహ ఉంది. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉంటారు, ఆ తరహాలోనే మీ పరిపాలన ఉండబోతుందా, నిరంతరం ప్రజల్లోనే ఇప్పుడు కూడా ఉంటారా? రైట్, మంచి ప్రశ్న అడిగారు సోదరా మిత్రమా. ముఖ్యంగా 0 నుంచి మొదలు పెట్టిన నేను ఆ నియోజకవర్గంలో. నేను ఆ నియోజకవర్గంలో 14లో పోటీ చేసినప్పుడు నాతో నాయకత్వం లేదు, ప్రజలు కూడా లేరు. తర్వాత 18 వచ్చేసరికి ప్రజలు కొంత నాతో కనెక్ట్ అయ్యారు. ఆ కనెక్ట్ కావడానికి మెయిన్ నేను ప్రజలకు అనుక్షణం ఎప్పుడైనా స్పందిస్తానే. వాస్తవాలు మాట్లాడాలంటే 18 తర్వాత కూడా కొంత మీ క్యాడర్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు జరిగినాయి. నాకు సీట్ రాకుండా కూడా డాక్టర్ రామచంద్ర నాయక్ టికెట్ వస్తే గెలుపు కష్టమైద్దని చెప్పి కూడా కుట్రలు చేసారు. సో ఆయన రాజకీయ ఉద్దండు అని మీరు అన్నారు కదా, ఇట్లాంటి దాంట్లో ఉద్దండు, కుట్రలు చేయడంలో, కుతంత్రాలు చేయడంలో ఉద్దండు. సో అన్ని వ్యూహాలని కూడా తిప్పికొట్టడానికి నాకున్న శాయశక్తులు నేను కృషి చేసిన, అది మీ అందరికి తెలిసిందే. సో నేనేమంటున్నానంటే రెడ్డి నాయక్ గారు అవలంబించే విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు నాకు తీర్పిచ్చారు. కాబట్టి నేను వారు చేసిన తప్పిదాలు నేను చేయకూడదు. మొట్టమొదటి నేను అందరికీ సహకరించకపోవచ్చు, కానీ అందుబాటులో తప్పకుండా ఉండడానికి నేను ప్రయత్నం చేయాలి. ఈరోజు నాకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిర్రు అధిష్టానం. క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన నాకు ముందు ఒక ఎస్కార్టు, వెనక నాకు ప్రోటోకాల్ వెహికల్ ఉన్నా నాకు అది కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నాను నేను ఇప్పటికీ. ఎందుకంటే మొన్నటిదాకా నేను సింగిల్గా తిరిగినా, స్వేచ్ఛగా తిరిగినా, ఏ కార్యకర్త ఆగమన్నా ఆగటోని, మధ్యలో ఎవరైనా రైతులు కనబడితే ఆగేవాడిని. ఇప్పుడు ఆగే పరిస్థితి లేదు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో వాటిని కూడా అధిగమించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. నాకు ఇది ఒక పిఎస్ అంటే ఒక ఓఎస్డి, 2 పిఏలు, 3 అటెండర్స్, ఒక జమీదారు, ఇంకా పెట్టుకోవచ్చు, 7గురిని పెట్టుకునే అవకాశం ఉన్నా. నేను ఇప్పటిదాకా నాకు నేనే పిఏలు పిఆర్ఓలు ఎవరు లేనట్టున్నారు, పిఏ ఒకరు ఉన్నా కానీ నేనే స్వయంగా అందరికి ఏ ఫోన్ వచ్చినా రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. పిఏకి ఫోన్ ఇచ్చి డాక్టర్ గారు బిజీ ఉన్నారని చెప్పించడం అది నాకు సమంజసం కాదు, ప్రజలు కోరుకున్న పాలన అది కాదు. కాకపోతే ఎక్కడన్నా మీటింగ్లు ఉన్నప్పుడు, ఎక్కడన్నా ఇలాంటి ఇబ్బందులు అంటే ఇట్లా ఇంపార్టెంట్ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఫోన్ ఎత్తడం కొంచెం లేట్ అవుతుందేమో కానీ తప్పకుండా నేనే స్పందిస్తా, నేనే కాల్ బ్యాక్ చేస్తా. కాకపోతే ప్రజల్ని కోరుకునేది ఏంటంటే సమస్యలతో నాకు కాల్ చేయండి అని కోరుకుంటున్నా. ప్రజలు అంటే గతంలో చిట్ చాట్ చేసినట్టు కాకుండా ప్రతి విషయంలో
ఫోన్ చేయడం కాకుండా ఏదైనా ఇంపార్టెంట్ సమస్య వచ్చినప్పుడు కానీ నా సలహా సూచనలు అవసరం ఉన్నప్పుడు కానీ నా అవసరం ఉన్నప్పుడే ఫోన్ చేస్తే వారికి కూడా న్యాయం జరుగుతుంది. అదొకటి వారిని అందరూ నేను ఓపెన్గా నేను స్థానిక డోర్నకల్ ప్రజలు ఇప్పుడు చూస్తున్న రామచంద్ర నాయకే 5 ఏళ్ల తర్వాత కూడా ఇట్లానే ఉంటారా అంటే కాన్ఫిడెన్స్ గా ఉంటారని చెప్తారా మీరు? 30 సంవత్సరాల దాకా ఇట్నే ఉంటాడు 30 ఏళ్ల వరకు. ఎందుకంటే ఓకే నేను రాజకీయ కుటుంబం అని చెప్పిన, అవును, నేను ఆర్థికంగా ఉన్న కుటుంబం నుంచి వచ్చిన, నేను రెడ్డి నగర్ లాగా 2-3 ఎకరాలు ఉన్న కుటుంబం నుంచి రాలే. నాకు మా తాతగారు 100 ఎకరాలు ఉన్న భూస్వామి, మా నాన్నగారు కూడా దాన్ని వృద్ధి చేసిపోయిండు. అన్ని చూసినోనే నేను కేవలం ప్రజల పక్షాన నేను ఇష్టపడి ప్రజల పక్షాన ప్రజల కష్టాలు తీర్చడం కోసం వచ్చిన కాబట్టి నా మనస్తత్వం ఇలాగే ఉంటుంది. నా స్థాయి ఎక్కడ పోయినా నా రాజకీయ నా ప్రస్థానం మొత్తం నేను లో ప్రొఫైల్ తోనే డౌన్ టు ద ఎర్త్ తోనే ఉండడానికి ప్రయత్నం చేస్తా. నేను కూడా ప్రజల్ని కోరుకుంటుంది ఏంటంటే ఇప్పుడు అంటే ప్రతిపక్షం నన్ను రాజకీయ నాయకుడిగా మార్చొద్దని చెప్పేసి వాళ్ళందరినీ ప్రాధాయపడుతున్నా, కోరుకుంటున్నా. రాజకీయ నాయకుడికి తేడా ఏందన్నా అంటే రాజకీయ నాయకుడు అంటే కుట్రలు కుతంత్రాలు చేయాలి, ముందు ఒక మాట ఇంకొక మాట చెప్పాలి. మీరు కూడా అట్లా చేయొచ్చు కదా. అట్లయితే నేను రాజకీయాన్ని వదిలేస్తా తప్ప పార్టీలు మారడం కానీ సిద్ధాంతాలను వదిలేయడం కానీ లేదంటే 2 ధోరణులు అది నాకు నచ్చదు, మొదటి నుంచి నచ్చదు. నా కుటుంబ సభ్యులు నాకు ఏదైనా విషయాలు కొన్ని ఇట్లా చేయకూడదు అన్నా కానీ నేను నాకు చెప్తే కూడా నేను పట్టించుకోండి. కొన్ని విషయాలు నాకు నచ్చాలి, నన్ను ప్రేమతో గెలవాలి, నన్ను మంచితనంతో గెలుచుకోవాలి తప్ప నన్ను తప్పుదారి పట్టించడానికి ఎవరు నన్ను ప్రలోభపెట్టినా ఏం చేసినా నేను దారి తప్పే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఒక డాక్టర్గా నేను అన్ని ప్రజల కష్టాలు చూసిన. ప్రజలు నా ఆసుపత్రికి వచ్చేటప్పుడు అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, పార్టీలకు అతీతంగా అన్ని సమస్యల వారు, పార్టీలకు అతీతంగా కూడా వస్తుంటారు. సో వారికి సాధ్యమైనంత వరకు నేను తక్కువ రేట్లో సూర్యాపేటలో మీరు ఎంక్వైరీ చేయండి. నేను కూడా మీ బాధిత ఉండే కన్నా మా అమ్మని తీసుకొచ్చినాం కదా మీ దగ్గర. సో సాధ్యమైనంత వరకు వారికి నేను గవర్నమెంట్ ఆసుపత్రిలో చేయించుకోండి అని సలహా ఇస్తా. అక్కడ కాని పక్షాన బయట చేసే దాంట్లో సగం రేట్లోనే నేను చేస్తాను. ఇది వాస్తవం. సో నాకు నా డోర్నకల్ నియోజకవర్గంలో ఎంతమంది నన్ను అభిమానిస్తారో సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ప్రజలు కూడా నన్ను అంతే అభిమానిస్తారు. సరే జనరల్ స్థానం కాబట్టి నేను ఎప్పుడు అక్కడ ఆలోచించలేదు. కానీ ఇక్కడ మాత్రం ఒక నియంత్రణ మాత్రం కొట్టాలనుకున్నాం, కొట్టినాం. అది కోరుకున్నారు, నేను అదే కోరుకున్నా. ఒక నియంత ప్రజల అంటే రాజకీయ ముసుగులో ఉన్న ఒక నియంత, ఒక వ్యాపారి, ఒక మాఫియా, ఒక ఇక తీవ్రవాది అనుకోవచ్చు, అలాంటి ఇంటికి పంపించినాం. కాబట్టి ఏ అవకాశం కూడా వారి కుటుంబానికి మళ్ళీ ఇవ్వకుండా ప్రజలతోనే ఉంటా, ప్రజల కోసమే ఉంటా, భవిష్యత్తు కూడా వారి కోసమే పనిచేస్తారు. రైట్ అన్న, చివరగా రాబోయే రోజుల్లో రామచంద్ర నాయక్ గారు మంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారంటే ఏం చెప్తారు మీరు? అంటే ఒకటి అది అధిష్టానం, అందరికీ అవకాశాలు ఇవ్వాలి, అన్ని అవకాశాలు ఒకరికి రావు. అదేవిధంగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి ఆ దైవ బలమో లేకపోతే ప్రకృతిలో వచ్చిన మార్పో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తెచ్చుకున్నారు. లేకపోతే ఒక బీహార్ లాగానో ఒక శ్రీలంక లాగానో ఈ రాష్ట్రాన్ని మార్చేసి వెళ్ళిపోయేవాళ్ళు ఈ కేసీఆర్ కుటుంబం. కాబట్టి ప్రజలు మంచిగా నిర్ణయం తీసుకొని ఏకదాటిగా ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఒక కాంగ్రెస్ నాయకునికి చెప్పట్లే, విద్యావంతులకు చెప్తున్నా, ప్రజలను నేను వేడుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే పేదోడు అభివృద్ధి పదంలో నడుస్తాడు. లేదంటే ఓన్లీ కేవలం ఉన్నవాళ్ళుగా ఎదిగే ప్రమాదం కేంద్రంలో మోడీ, ఇక్కడ కేసీఆర్ గారు అవలంబించారు. కాబట్టి మరి ఏ క్షణం కూడా మీరు మళ్ళీ అలాంటి రాజకీయ పార్టీలను మళ్ళీ ఆలోచించే ధోరణిలో ప్రజలు ఉండొద్దు. ప్రగతి పదంలో గతంలో నడిపించింది, భవిష్యత్తులో నడిపిస్తుంది. ఒకళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా పొరపాటు చేసినా దాన్ని అధిష్టానం మానిటరింగ్ చేస్తుంది. అలాంటి వ్యవస్థ ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోరే పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ ప్రస్థానం ఉంటుంది. ప్రజలు తప్పకుండా భవిష్యత్తులో పార్టీని ఆదరించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతా చెప్పారు కానీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలే. అంటే మీ నాయకత్వంలో ఉన్న మీ కార్యకర్తలు కూడా చాలా మంది నేను పర్సనల్గా కాంటాక్ట్ అయితే
మా రామచంద్ర నాయక్ గారు కూడా రాబోయే రోజుల్లో మంత్రిగా ఉండాలి, ఎందుకంటే వారు గతంలో నుంచి ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసుకుంటూ వస్తున్న వ్యక్తి, మా సామాజిక వర్గంలో బలమైన నాయకుడు అని చెప్పి చెప్తా ఉన్నారు. మంత్రిగా ఎప్పుడు శ్రీకారం చేస్తారు మీరంటే? అది అధిష్టానం చెప్పాల్సిన సమాధానం. ఓకే. వాస్తవంగా అవకాశం వస్తే మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? వాస్తవంగా రాష్ట్రంలో గిరిజనులు అత్యధికంగా కోరుకొని అవును, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి సహాయపడ్డది ఎక్కువ గిరిజనులు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది. అవును, కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఉద్యోగ ఉపాధి కల్పించింది. గిరిజన దళిత అందరినీ అభివృద్ధి పదంలో తీసుకొచ్చిందని ఒక ప్రేమతోని కాంగ్రెస్ పార్టీని గెలిపించిన సంగతి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు తెలుసు. అదేవిధంగా అధిష్టానం మొత్తం తెలుసు. అయితే నాకైతే ఒక అవకాశం ఇచ్చారు, నేను కోరుకోకపోయినా ఒక అవకాశం ప్రజలు ఎమ్మెల్యే ప్రజలు కోరుకొని నన్ను గెలిపిస్తే, నాయకుడు నన్ను కోరుకొని ఒక క్యాబినెట్ ర్యాంక్ నాకు కల్పించారు. చాలా సంతోషం. వారికి నేను వారి కృతజ్ఞతను కూడా అటు ప్రజలకు ఇటు అధిష్టానానికి. అదే విధంగా భవిష్యత్తులో నా పనితనం నచ్చి నా వల్ల ఇంకా సర్వీస్ ఎక్స్టెండ్ చేయొచ్చు అనే నమ్మకానికి నేను వాళ్ళకు కల్పించినప్పుడు తప్పకుండా వాళ్ళు గుర్తిస్తారు అని నేను భావిస్తున్నా. అదేవిధంగా ఈలోపు నా తోటి ఇంకొక గిరిజన నాయకులు ఎవరికైనా ఇంకో అవకాశం వస్తే కూడా స్వాగతిస్తా. రైట్ అన్న, ఇంతటి విజయాన్ని అందించిన మీ స్థానిక డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు ఒక ఎమ్మెల్యేగా ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి రామచంద్ర నాయక్ గారు అంటే ఏం చెప్తారు చివరిగా? ప్రజలు కేవలం ప్రభుత్వ పథకాల మీదనే ఆధారపడడం మర్చిపోవాలి. ప్రభుత్వాలు పేదవాళ్ళని ఆదుకునే దాంట్లో కొన్ని పథకాలు ప్రజలు చేరవేసే దాంట్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. కానీ నిష్పక్షపాతంగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు కూడా తెల్ల రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. సో నిజమైన లబ్ధిదారులను మీరు గుర్తించండి. వారు మనకంటే మరి ఆర్థిక పరిస్థితుల్లో వెనుకబడి ఉన్నారని చెప్పేసి గుర్తించి నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వాన్ని ఫలాలు అందించే విధంగా ప్రజలు సహకరించండి. అదేవిధంగా అత్యధిక మెజారిటీ ఇచ్చి నా మీద మీరు ఒక పెద్ద బాధ్యతను పెట్టిరని చెప్పి నేను భావిస్తున్నా. తప్పకుండా వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రమాదాల్లో యువకులు ఎక్కువ చనిపోతూ ఉన్నారు. యువకులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రాణాలకు మీరు కోల్పోతే తల్లిదండ్రులు ఎంత మనోక్షోభానికి మరి గురైతారో ఆలోచించుకోవాలి. ముఖ్యంగా యువత మీ లక్ష్యాల మీదనే మీ దృష్టి పెట్టండి. యువతకు ముఖ్యంగా నేను కోరుకునేది ఒకటే, తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటారో వారి ఆశయాల్ని మీరు నెలకొల్పే విధంగా, మీ లక్ష్యాలను మీరు చేరుకునే విధంగా దృష్టి పక్కకు మళ్ళించకుండా మీ లక్ష్యాల మీద పనిచేయండి, సాధన చేయండి. తప్పకుండా గతంలో 5-6 పిల్లల్ని కంటున్నట్టుగా ఇప్పుడు కనట్లే, ఒకరిద్దరు పిల్లలే కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రగతిలో, గ్రామాల అభివృద్ధిలో యువత పాలు పంచుకుంటూనే మీ అభివృద్ధి పదంలో కూడా మీరు నడిచే విధంగా మీరు ఉండాలని చెప్పి యువతను కోరుకుంటూ, రైతాంగం చిన్న అంటే ఇంట్లో గొడవల వల్లనో లేదంటే ఆర్థిక భారం ఉందనో మీరు తొందరపాటులో మరి పురుగుల మందులు సేవించి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. తర్వాత మీరు వెళ్ళిపోయినాక మీ కుటుంబం ఎంత భారం, ఎంత మనోక్షోభం గురవుతారు అనేది, ఓ ఇంటి యజమాని పోతే కుటుంబం ఎంత రోడ్డు మీద పడుతుంది అనేది ఇంటి యజమాని కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా యువకులు ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం మీద ఎంత చెట్టంత కొడుకు పోయిందనే బాధ మిగిలిపోద్దో యువకులు ఆలోచించాలి. సమాజంలో మార్పు జరగాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. రైట్ అన్న, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలన్న. రాబోయే రోజుల్లో మీ నియోజకవర్గ ప్రజలు లేదంటే మీకు వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నట్టు మీరు మంత్రిగా ఉండి మాకు ఇంకొకసారి ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు.